వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజేష్ శీసా సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరంలో లాంఛనంగా ఆయన ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, మొక్కల సంరక్షణ 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన వర్గీకరణ తీర్పుతో మాలలకు జరిగే అన్యాయాన్ని చట్టసభల్లో ఎలుగెత్తిన గోరటి వెంకన్న మాలల ఔన్నత్యాన్ని కాపాడాలని ప్రసంగించారు. జిల్లాలో మాజీ సైనికులు ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గిల్లో పనిచేసిన మాజీ సైనికులు జిల్లాల్లో భూ కబ్జాలకు పాల్పడరని, తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మాజీ సైనికులు ఎలాంటి కబ్జాలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ 2వ జోన్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టుకు కూసుమంచి మండల పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడడం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులకు గణనీయంగా నీరు చేరడంతో సీఎం ఆదేశాలతో ముందుగానే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విరమించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నేతన్నల సమస్యలపై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ షా, అదనపు కలెక్టర్ ఎన్ కీమ్యా నాయక్, సెస్ చైర్మన్ రామారావుతో కలిసి చర్చించిన అనంతరం అదనపు కలెక్టర్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో దీక్ష స్థలానికి చేరుకున్నారు. నేతన్నలకు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. తానూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయని సీఈఓ భూమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా బస్తా ₹267, నానో యూరియా బస్తా ₹220, డీఏపీ బస్తా ₹1350 ఉందని, కావలసిన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్తో కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కోటేశ్వర్ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, అధికారులు నివేదికలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, గులాబీ జెండాకు ఉన్న ధైర్యం, నీతి, నిజాయితీ ఏ పార్టీకి లేదని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడదామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా రోడ్డు మీదకు వచ్చి ప్రజల కోసం కొట్లాడదామని, నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. బోయినపల్లి వేములవాడ ప్రధాన రహదారిపై ఉన్న గంగివాగుపై హై లెవెల్ వంతెన నిర్మించడంతో తాత్కాలికంగా రాకపోకల కోసం ఏర్పాటు చేసిన రహదారి వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో 3 రోజుల నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా మాజీ సర్పంచ్ అక్కన్నపల్లి జ్యోతి కరుణాకర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీరాజ్ ఈఈ, డిఈ, ఏఈలు కాంట్రాక్టర్తో మాట్లాడి మరలా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శులు మహేష్ కుమార్, మహమ్మద్ అబీబ్ తెలిపారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు. సమావేశంలో సోషల్ మీడియా సమన్వయకర్త శ్రీకాంత్ పాల్గొన్నారు.